హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఎస్ఎస్సి అండి ఇప్పుడే అందిన వార్త. ఎస్ఎస్సి ఫైల్ అయిన వాళ్ళ విద్యార్థులందరూ కూడా ఒక అలర్ట్, ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏపీ అనే కాదండి, తెలంగాణకు సంబంధించి కూడా సో 10th ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఒక అలర్ట్. సో వివరాలు చూసుకున్నట్లయితే 10th కానీ ఇంటర్ కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు, ముఖ్యంగా ఏపీ ఎస్ఎస్సి సంబంధించిన 10th ఫెయిల్ అయిన విద్యార్థులు మే 24 నుంచి జూన్ 3 వరకు అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయండి. ఏపీ ఎస్ఎస్సి వారికి అయితే ఈ ఎగ్జామ్స్కు నామమాత్రపు ఫీజును నేటి నుంచి 30 లోపల స్కూల్ లాగిన్లో అయితే చెల్లించాలి. సో 50 రూపాయలు అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు చెల్లించవచ్చు. అలాగే ఒక్కో పేపర్ రీకౌంటింగ్కు 500 రూపాయలు, రీవెరిఫికేషన్కు 1000 రూపాయల ఫీజును అయితే ఆన్లైన్లో చెల్లించాలండి. సో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా ఎవరైతే మాకు ఇంకా మార్క్స్ వస్తాయి, మాకు నమ్మకం ఉంది, సో మేము రాసాము అని ఉంటారో మీరు రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోండి, లేదంటే ఇవాల్యుయేషన్ అయినా పెట్టుకోవచ్చండి. సో రీవెరిఫికేషన్కి రీవాల్యుయేషన్కి తేడా తెలుసుకుందామండి. ఇంటర్ మరియు 10th రెండింటికి సంబంధించి కౌంటింగ్ అంటే రీకౌంటింగ్ విషయానికి వచ్చినట్లయితే మార్క్స్ అన్నీ కూడా టోటల్గా ఎన్ని వచ్చాయో మళ్ళీ ఒకసారి టోటల్ చేస్తారండి. టోటల్ మార్క్ కౌంటింగ్ అయితే చేసి మళ్ళీ అప్డేట్ చేస్తారు. ఏమన్నా మార్పు వచ్చినట్లుంటే 1-2 మార్కులు, ఇందులో ఎక్కువ మార్కులు అయితే పెరిగేదానికి అవకాశం అయితే లేదండి. పైగా వాళ్ళు ఆన్సర్ షీట్లో మీరు రాసిన ఆన్సర్కి సంబంధించి మార్క్స్ను ఎటువంటి కరెక్షన్ చెయ్యరు. సో ఆన్సర్ ఎలా ఉందో దానికి ఫస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయో అన్నీ ఉంటాయి. కౌంటింగ్లో మిస్టేక్ ఏమన్నా వచ్చిందా అన్న విషయానికి మాత్రమే చెక్ చేస్తారు. ఇక ఇవాల్యుయేషన్ అంటే మళ్ళీ పేపర్ మొత్తానికి, మళ్ళీ మీరు రాసిన మొత్తానికి కూడా మళ్ళీ మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ పెరగచ్చు, తగ్గచ్చు కూడా అండి. రీకౌంటింగ్లో తగ్గే ప్రసక్తే లేదు, కానీ ఉంటే మేబీ బై ఛాన్స్ ఉంటే 1, 2, 3, 4 మార్కుల వరకు అయితే పెరగచ్చు. అక్కడైతే అలా అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్లో. ఇవాల్యుయేషన్లో కొద్దిగా భారీగానే మార్పులు అయితే ఉంటాయండి. అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 10 మార్క్స్ అప్ టు 10 మార్క్స్ వరకు అటు ఇటు అవ్వచ్చు. అంటే తగ్గచ్చు, పెరగచ్చు. మేబీ మీరు రాసిన వాటిలో ఏమైనా బై మిస్టేక్గా మార్క్స్ ఒకవేళ పడినా కూడా వాటిని ఇప్పుడు ఇవాల్యుయేషన్లో ఇన్ కేసు సరిగ్గా చెక్ చేసి తగ్గించవచ్చు కూడా అవకాశం ఉంది. కానీ మోస్ట్లీ ఎవరు తగ్గించారండి, తగ్గించాలైతే ఎవరు చూడరు, ఉంటే పెంచాలనే చూస్తారు. సో ఆల్రెడీ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఆల్రెడీ సో అంతకు మించి అయితే తగ్గించే ప్రయత్నం చేయరు. కానీ ఇంకేమన్నా కొంచెం ఉంటే పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మన లక్ బ్యాడ్ అయితే తగ్గినా తగ్గచ్చు అండి. అంటే ఎక్కువ మార్క్స్ 80, 90లో వచ్చిన వాళ్ళకి అలా అయితే ఉంటుందండి. ఇక మీ ఇష్టం, ఇంకా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఏపీ 10th సంబంధించిన విద్యార్థులు మే 24 నుంచి జూన్ 3 వరకు అయితే ఎగ్జామ్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటాయి. సో ఇందుకు గాను 50 రూపాయలతో మే 23 వరకు అయితే ఎగ్జామ్ ఫీజు కట్టి మీరైతే ఎగ్జామ్స్లో పాల్గొనవచ్చు.